కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులోని పెద్దరాజు చెరువులో అక్రమంగా గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్నారంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువును గుల్ల చేస్తూ టిప్పర్లతో గ్రావెల్ను తరలిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు అక్కడకు చేరుకొని త్రవ్వకాలను అడ్డుకున్నారు. అక్కడ ఉన్న వాహనాలను సైతం నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ త్రవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటున్న వైసీపీ నేత దొరబాబుతో మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. ఏదైతే కట్టమూరు పొందుతుందో కట్టమూరు పొందుతో యథాచిగా గ్రావెల్ ఉంటున్నారని వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తారు. భారీ ఎత్తున వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ లారీలు ఆపేసి లారీలు ఎట్టి పరిస్థితుల్లో కదలలేకుండా ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ పెద్ద ఇన్ఛార్జ్ దౌడు గర్గవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తారు. ఇక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ దౌడు గర్గవ్ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, మధ్యాహ్నం జరిగింది గత కొన్ని రోజులు పెట్టి కూడా యథాచిగా ఇక్కడ మట్టి తవ్వకాలు జరిగితే ఎటువంటి పర్మిషన్ లేకుండా అంటే కొంచెం వరకు పర్మిషన్ తీసుకుని కొద్ది టన్నులు పర్మిషన్ తీసుకున్నారు. ఎటువంటి పర్మిషన్ అధికారులు చూసి మాత్రం కూతురు మంత్రంగా చెక్ చేస్తారు. ఇక్కడ వేదుల రాజశేఖర్ అనే వ్యక్తికి ఏప్రిల్ 14ని పర్మిషన్ ఇచ్చారట. మే 11కి పర్మిషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా యథేచ్ఛగా ఈ రోజు ఇక్కడ అక్రమంగా మట్టి తరలిస్తున్నారని తెలిసి మీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రావడం. మేము వచ్చే టైంలో ఆల్మోస్ట్ 20 లారీలు 2 మిషన్లు తిరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సైట్ని చూస్తే నిజంగా ఇది ఒక 12,000 మంది ఎకరాలకి ఆయకట్టు ఉన్నటువంటి మన చెరువు, 6,000 మంది రైతులకు ఉపయోగపడే చెరువు. కానీ చిన్నరాజప్ప గారు దీంట్లో సిల్ట్ ఉంది దాన్ని తీయాలని చెప్పి ప్రత్యేకంగా ఆటలు తెచ్చుకొని ఇక్కడ ఆల్రెడీ 30 అడుగులు 40 అడుగులు ఈరోజు తవ్వుతా ఉన్నారు. ఈరోజు చిన్నరాజప్ప గారిని అడుగుతా ఉన్నాం, గ్రావెల్లో డబ్బులు తిన్నాం, అక్రమ లేఅవుట్లో తింటున్నారు మీ కొడుకు నువ్వు. మళ్ళా ఈరోజు రైతులకు ఉపయోగపడే ఈరోజు చెరువుల్లో కూడా ఈరోజు మట్టి మా నోట్లోకి మాట రావట్లేదు. కానీ ఎందుకు నీ బతుకాన్ని అడగాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈరోజు 6,000 మంది రైతులకి నష్టపరిచే కార్యక్రమం ఇక్కడ జరుగుతాం. ఉదయం నుంచి మేము ఇక్కడ ఉన్నాం. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసాం, ప్రతి పై అధికారులందరికీ రిపోర్ట్ చేసాం, ఎవరు రాలేదు. దీన్ని ఎలాగ తూతు మాత్రంగా నీరు కార్చాలని అందరూ ప్రయత్నాలు చేశారు. కొందరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రైతులకి న్యాయం జరగాలని ఇప్పుడు వరకు ఉన్నాం. అయినా సరే దీని వెనకాలైనటువంటి అసలైన కారకుల మీద కేసు పెట్టకుండా వేరే రైతు మీద పెట్టి దీన్ని ఎట్లా సరే డైవర్ట్ పాలిటిక్స్ లో డైవర్షన్ చేయాలని కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులు? ఇక్కడ మధ్యాహ్నం నుంచి కూడా మీరు ఇలా లారీ అడ్డు చెప్పారు. ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మేము ఇరిగేషన్ ఈ గారికి చేయడం చేసి వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఏఈ ఆయన నిమ్మకాయల శ్రీనివాసరావు అని మన చిన్నరాజప్ప గారికి సమీప బంధువు. ఈ రోజు ఆయన్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న చెరువులన్నీ కూడా ఈ రోజు మొత్తం అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ రోజు చిన్నరాజప్ప కూడా అలాగే ఆయన మేనల్డ్ కూడా తేజ అట. దీని అన్నింటిలోనూ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి తేజ. కాబట్టి మేమందరం అడిగేది ఏంటంటే అసలైన దొంగలు ఎవరున్నారో వాళ్ళని ముందుకు తీసుకువచ్చి ఇక్కడ ఎంత అన్యాయం జరిగిందో ప్రతి క్యూబిక్ మీటర్ కూడా ఫైన్ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలని మా ప్రధాన డిమాండ్. గతంలో కూడా వైసీపీ రాజప్ప మీద విమర్శ చేశారు. అయినా కూడా అప్పుడు వారం లేక వైసీపీ దొరబాబు నా మీద విమర్శలు చేస్తున్నారు. దానికి నేను రెడీ అని గతంలో కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఆ సవాలు స్వీకరిస్తారంటారు? నేను మొన్నే ఒక సవాల్ ఇచ్చా. నేను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అవ్వచ్చు, ఈ గత 7-8 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉంటే ₹1 తింటే నేను నీ రాజకీయ వదిలేసి వెనకాల తిరుగుతానని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు 10 రోజులు అయింది. ఇప్పుడు వరకు కూడా ఏ రెస్పాన్స్ రాలేదు. ఈరోజు గ్రావెల్ తింటున్నాం, అక్రమ లేఅవుట్లో డబ్బులు సంపాదిస్తున్నారు. మొన్నే ఒక ఇన్సిడెంట్, ఒక మానసిక పరిస్థితి బాగోతున్నటువంటి అమ్మాయి, మైనర్ అమ్మాయి మానభంగం దాంట్లో కూడా డబ్బులు తిన్నటువంటి వ్యక్తులు మీరు. నేను కాదు, ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడ కావాలంటే వస్తా, నువ్వు ఛాలెంజ్ చేస్తాను. నువ్వు కానీ నీ కొడుకు కానీ రండి, నేను ఎక్కడైనా రూపాయలు తిన్నానని ప్రూవ్ చేయి, నువ్వేం చేయమంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పెద్దాపురం నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఈ మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నారు. ఎక్కడ కూడా అడ్డు లేకుండా నైట్ పాటు తోలుతున్నారు. దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు వైసీపీ? తప్పకుండా మేము అందరూ కూడా డీడీని కానీ అర్నింగ్స్ కానీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం, ఎక్కడ పర్మిషన్లు ఇచ్చారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు. దాని ప్రకారం ఇది ఒక్కటే కాదు, పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కడ గ్రావెల్ మాఫియా జరిగినా, పెద్దాపురం నియోజకవర్గంలో ఏ అక్రమ లేఅవుట్లో కానీ వాళ్ళ పాత్ర ఉన్నా సరే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నిస్తాం. ఏదైతే దొరబాబు గారు అంటున్నారో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏదైనా లేఅవుట్ లో కానీ మట్టి మార్కెట్లో కూడా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు, యథావిధిగా డబ్బులు సంపాదిస్తున్నారు చెప్తారు. ఇది మొత్తం దొరబాబు గారు అయితే తండ్రి కొడుకులు రాజప్ప గారు ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లేఅవుట్ లో ప్రతి లేఅవుట్ లో కూడా
ఈ మైనింగ్ మార్కెట్ అయితే అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు చెప్పారు. నేను 10 రోజుల క్రితం అతను సేవలు స్వీకరించిన అప్పుడు దూరం లేకపోతే ప్రతి దానికి అతను అక్రమ సంపాదన అయితే చేస్తాను, రాజకీయ విమర్శలు చేస్తాను అయితే ఇది మొత్తం మీద కెమెరామెన్ సిన్నాతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.